ఎవ్రీవన్, ఈ రోజు అయితే కనుక డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్తున్నాను నేను. సో చాలా మంది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే కనుక చాలా వరకు నేను చూస్తున్న ఇప్పటి వరకు నేను చేస్తున్నదంతా కూడా ట్రైనింగ్ అలాగే లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే నేను ఉన్నాను. సో స్టూడెంట్స్లో అప్పటి జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ నాట్ ఈవెన్ కొన్ని టేబుల్స్ అట్లీస్ట్ 15 కాదు కదా 10 టేబుల్స్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పలేని పొజిషన్స్లో ఉన్నారు. మల్టిప్లికేషన్స్ కానీ ఇవన్నీ చాలా పూర్గా ఉంటున్నారు అసలు. అంటే అది బేసిక్ ఫౌండేషన్ ప్రాపర్గా ఉండడం లేదు వాళ్ళకి. అండ్ బట్ దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మనకి ఫౌండేషన్ లేకుండా మనం ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కానీ దానికి అయితే కనుక యూజ్ ఉండదు. సో ఇది ఈవెన్ ఎవరికైనా కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా కానీ యూజ్ అవుతుంది. మనం జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైనా డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏదైనా టేబుల్ ఒక నెంబర్ అనేది ఒక పర్టికులర్ టేబుల్లో ఒక పర్టికులర్ నెంబర్తో డివిజిబిలిటీ అవుతుందా లేదా అని చెప్పేసి మనం అంటే చాలా ఫాస్ట్గా చెప్పడానికి యూజ్ అవుతూ ఉంటాయి. చాలా మందికి బేసిక్గా అయితే కనుక మనకి 2 తెలుసుది. సో ఈవెన్ నెంబర్ అయిపోతే సరిపోతుంది మనకి. ఓకే, అలాగే 3 అయితే కనుక సమ్ ఆఫ్ ద నెంబర్స్ డివిజిబుల్ అయితే కనుక ఆటోమేటిక్గా ఆ కంప్లీట్ నెంబర్ అంతా డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇక్కడ 1 2 3 4. ఓకే, సో ఇలా నేను ఈ నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ నాకు డివిజిబుల్ అవుతుందా లేదా 3గా అనేది నేను ఇమీడియట్ గా చెక్ చేసుకోవాలి. జస్ట్ డూ ద టోటల్ 1 + 2 + 3 + 4. ఓకే, సో ఇట్ ఈస్ 10. సో ఇప్పుడు ఈ 10 నాకు డివిజిబుల్ అవ్వదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఈ నెంబర్ నేను క్లియర్గా 1 2 3 4 అనేది కూడా డివిజిబుల్ అవ్వదు అని చెప్పేసేయచ్చు అనమాట. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 3 టేబుల్. అండ్ ఇది మీకు డివిజిబుల్ అవుతుందా లేదా తెలియాలనుకోండి. నౌ ఐ విల్ టేక్ ద అనదర్ ఎగ్జాంపుల్ 1 2 3 3 తీసుకున్నాను. ఓకే, నౌ లెట్స్ డూ 1 + 2 + 3 + 3 విచ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ ఇస్ 9. ఓకే, సో 9 అనేది మనకి 3 టేబుల్లో వస్తుంది. 3 3s are 9. సో ఆటోమేటిక్ గా దిస్ 1 2 3 3 is also divisible by 3. సో ఇలా మనకి ఎన్ని నెంబర్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నా కానీ 4 డిజిట్స్ ఉన్నా కానీ 5 డిజిట్స్ ఉన్నా కానీ జస్ట్ మనం ఒక సమ్ చేసేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మనకి ఇది క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ గో విత్ 4 టేబుల్ కి వెళ్ళిపోదాం మనం. అలాగే 4 టేబుల్ కి వచ్చేసరికి అయితే కనుక మనం ఏం చేస్తాము జనరల్ గా అంటే ఫస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయంటే 1s అండ్ 10s ప్లేసెస్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. లెట్ ఇట్ బి సో 12 64 ఇక్కడ రాశాను కదా. సో దిస్ ఇస్ 1s ప్లేస్ అండ్ దిస్ ఇస్ ద 10s ప్లేస్. సో ఈ 2 డిజిట్స్ నాకు 4 తో డివిజిబుల్ అయితే కనుక ఆటోమేటిక్ గా నెంబర్ మొత్తం డివిజిబుల్ అయిపోతుంది. ఓకే, ఇంకా వేరేదేమీ వద్దు, జస్ట్ ఈ 2 డిజిట్స్ మాత్రమే చూసుకోవాలి. ఈ 2 డిజిట్స్ అయితే దెన్ అది నాకు 4 తో డివిజిబుల్ అవుతుంది. నా 64 ని కావాలంటే చెక్ చేసుకోండి. మనం మొత్తం నెంబర్ అంతా డివిజన్ చేయట్లేదు. ఓకే, జస్ట్ 4 టేబుల్ తో 64 ని మాత్రమే చేసుకుంటున్నాను. అదో మీరు చూసుకుంటే కనుక 69 పడిపోతుంది 64 అయితే కనుక. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. అండ్ ఇప్పుడు నాకు ఈ 64 ఒకదాన్ని డివిజన్ చేసి ఇది అయిపోతే కనుక నేను ఇది అవుతుంది కంప్లీట్ 1264 కూడా నాకు డివిజిబుల్ అవుతుంది. ఇలా మీరు దీని ముందు ఇంకెన్ని నెంబర్లు పెట్టుకున్నా కానీ మనకు అనవసరం. ఓకే, సో ఈ ఫస్ట్ ఈ 2 డిజిట్స్ అవుతున్నాయా లేవా అని చెక్ చేసుకుని అది అయితే సరిపోతుంది. సో లెట్ ఇట్ బి లైక్ కావాలంటే కనుక ఇంకొక నెంబర్ తీసుకోండి 62. సో ఇక్కడ ఈ 2 డిజిట్స్ 62 అనేది నాకు డివిజిబుల్ అవ్వదు 4 తో. సో ఆటోమేటిక్ గా నాకు నెక్స్ట్ ఏంటి అంటే ఇది కూడా నాకు డివిజిబుల్ అవ్వదు అనమాట. ఓకే, ఆ టోటల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కూడా నాకు డివిజిబుల్ అవ్వదు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ దిస్ 4 టేబుల్ అనమాట. అంటే 4 టేబుల్ లో ఫస్ట్ 1s ప్లేస్ లో ఉన్న 10s ప్లేస్ లో ఉన్న డిజిట్స్ 2 డివిజిబుల్ అయితే చాలా ఆటోమేటిక్ గా ఆ టోటల్ నెంబర్ అంతా కూడా మనకి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు 5 టేబుల్ అయితే కనుక చాలా సింపుల్, ఇది అందరికీ తెలిసిందే. 0 or 5 మనకి 1s ప్లేస్ లో ఉంది అని అంటే కనుక ఆటోమేటిక్ గా ఆ నెంబర్ అంతా డివిజిబుల్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 5 ఉంది. ఓకే, 5 ఉంది నాకు పోతుంది. 1 2 5 0 5 ఉంది డివిజిబుల్ అవుతుంది. 1 2 5 0 5 0. సో 1s ప్లేస్ లో అగైన్ నాకు 0 వచ్చింది. సో అంటే డివిజిబుల్, అది ఉంటే డివిజిబుల్ అవుతుంది, లేదు అంటే కనుక డివిజిబుల్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 1 వేసా 1 2 5 0 5 0 1. సో దిస్ ఇస్ ఫోన్ డివిజిబుల్. ఇక్కడ నాకు 1s ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటే నాకు డివిజిబుల్ లేకపోతే లేదనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి 6 టేబుల్ గురించి చూసుకుంటే కనుక కమింగ్ టు 6 టేబుల్ కి మనకి 6 కి మీకు కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ అయితే కనుక 2 3 6 ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏదైనా ఒక నెంబర్ నాకు 2 కి 3 కి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, 2 తో డివిజిబుల్ అవ్వాలి, 3 తో డివిజిబుల్. సో 2 కి ఆల్ ద ఈవెన్ నెంబర్స్ ఏదైనా కానీ డివిజిబుల్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. ఓకే, ఇలా 6 డిజిట్స్ నేను ఏదో తీసుకున్నాను. సో ఈ 6
డిజిట్స్ లో ఉన్నది నాకు ఇది 6 తో డివిజిబుల్ అవుతుందా లేదా. ఫస్ట్ రూల్ 2 టేబుల్ అవ్వాలి అంటే కనుక ఇది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, ఈవెన్ నెంబర్ ఆటోమేటిక్ గా ఫస్ట్ రూల్ అయితే కనుక ఓకే అంటే 2 టేబుల్ తో పోతుంది. నెక్స్ట్ సెకండ్ రూల్ 3కి ఏమని చెప్పుకున్నాం మనం, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎప్పుడైతే మనకు పోతుందో ఆటోమేటిక్ గా ఆ నెంబర్ అంతా కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 టోటల్ 6 నెంబర్స్ ఉన్నాయి. ఒకసారి సమ్అప్ చేసేస్తే కనుక 1 2 3 6 10 15 21. సో 21 అనేది మనకి 3 టేబుల్ లో వస్తుంది. సో ఇది ఈవెన్ నెంబర్, అలాగే ఈ టోటల్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ టోటల్ నెంబర్ ఏదైతే ఉందో దిస్ ఈస్ డివిజిబుల్ బై 6. అలానే మీరు వేరే నెంబర్ తో చెక్ చేసుకుని చూసుకోండి. 1 2 3 4 5 నా రైట్ హియర్ 5. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ నాకు టోటల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు ఆడ్ నెంబర్ అయిపోయింది, నాట్ ఈవెన్ ఈవెన్ నెంబర్. ఓకే, అందుకని రెండింటికి అవ్వాలని నేను 54 తీసుకుంటున్నాను పోనీ. ఓకే, 54 దిస్ ఇస్ ఈవెన్ నెంబర్. సెకండ్ డూ ద టోటల్ 1 2 3 ఇది 6 10 15 19. ఓకే, సో 19. సో ఈ నెంబర్ నాకు 3 టేబుల్ లో పోదు, ఆటోమేటిక్ గా ఇది 6 కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇది నాకు 6 టేబుల్, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మీకు అన్ని యూట్యూబ్ వీడియోస్ లో కూడా మీకు 6 8 ఇవన్నీ కూడా బాగానే వస్తాయి. అండ్ అలాగే 9. ఓకే, అండ్ ఫస్ట్ 8 7 లాస్ట్ చెప్పుకున్నాము. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ 8 దగ్గర అయితే కనుక మీకు 4 మీకు ఇందాక చెప్పాను కదా. సో 1s 10s ఇక్కడ ఏంటి అంటే 8 కి 100s కూడా చూసుకోండి చాలు. ఓకే, ఏ నెంబర్ ఇస్తుంది ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ 1 2 3 4 5 6. ఓకే, నా దిస్ ఇస్ ఎంత మన 1,23,456. సో ఈ 456 లో ఈ 3 డిజిట్స్ నేను తీసుకుంటున్నాను. ఈ 3 డిజిట్స్ తీసుకొని ఇప్పుడు ఈ 3 డిజిట్స్ డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. సో ఈ 3 డిజిట్స్ డివిజిబుల్ అయితే కనుక ఈ మొత్తం నెంబర్ అంతా కూడా 8 తో డివిజిబుల్ అయిపోతుంది అంతే. సో 456 కి నా చెక్ చేస్తున్నాను నేను ఏదో ర్యాండమ్ గా తీసేసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో 8 టేబుల్ లో నాకు ఇక్కడ 40 5 టైమ్స్ అండ్ నెక్స్ట్ 56. ఓకే, సో 8 7s are 56. మీకు ఇక్కడ మినిమం టేబుల్స్ కూడా రాలేదు అని అంటే గనక సో ఇంత పెద్ద పెద్ద నెంబర్స్ కి మనం చేయాలి అని అంటే కనుక మరి ఆ కొంచెం చిన్న కూడా మనం చేయలేకపోతే డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో బేసిక్ అట్లీస్ట్ ఒక 10 టేబుల్స్ అన్నా కానీ నేర్చుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, సో నాకు ఇప్పుడు ఈ నెంబర్ ఈ 456 అనేది నాకు డివిజిబుల్ అయింది కాబట్టి ఈ టోటల్ 1,23,000 అనేది కూడా డివిజిబుల్ బై 8 అవుతుంది. ఒకవేళ ఇది డివిజిబుల్ అవ్వట్లేదు అని అంటే కనుక అది కూడా అవ్వదు. సో లెట్ ఇట్ బి సమ్ ఏదో దీన్ని రివర్స్ లో తీసుకుంటున్నాను. 6 5 4 3 2 1 ఇది అసలు ఆడ్ నెంబర్ అలా తీసేయచ్చు కూడా మనకి, ఎందుకంటే 8 టేబుల్ మనకి ఎక్కడ ఆడ్ నెంబర్స్ రావు అనమాట, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో ఇది అసలు ఈజీగా మనం డివిజిబుల్ అవ్వకూడదు కూడా చెప్పేసేయచ్చు. లెట్ ఇట్ బి అందుకని ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తున్నాను నేను. నా ద నెంబర్ ఈస్ 322. ఓకే, వన్స్ చెక్ దిస్ 322. నా ఇప్పుడు చెక్ చేసుకుందాం 8 టేబుల్ లో అవుతుందా లేదా. సో 4 టైమ్స్ నాకు 32 అవుతుందండి. సో 2 నేను ఎంచుకున్నాను. ఓకే, సో 2 లో ఎక్కడ ఇంకా పోయేది ఏమీ లేదు. ఓకే, 40 0 పెట్టేస్తాను. 2 ఈజ్ ద రిమైండర్ ఫైనల్లీ. సో అంటే నాకు ఇక్కడ డివిజిబిలిటీ అవుతలేదు, ఫైనల్ గా నాకు రిమైండర్ అయితే వస్తుంది కాబట్టి దిస్ టోటల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. సో 8 కి అయితే కనుక లాస్ట్ 3 డిజిట్స్, లాస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఇక్కడ మనకు వచ్చేసరికి 1s 10s అలాగే 100s ఈ 3 ప్లేసెస్ లో ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 నెంబర్స్ కనుక నాకు డివిజిబుల్ అయితే ఆటోమేటిక్ గా మొత్తం అంతా కూడా డివిజిబుల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 9th వస్తున్నాను. 9th వచ్చేసరికి అయితే కనుక మనకి ఏం లేదు, చాలా సింపుల్. ఏదైనా ఒక నెంబర్ ఉందంటే ఆ నెంబర్ లో ఉన్న సమ్ అంతా కూడా 9 తో డివిజిబుల్ అయితే 3 కి 9 కి సేమ్ రూల్ అప్లై అయిపోతుంది అనమాట. 1 2 3 4 5. ఓకే, వేసాను. సో 1 + 2 + 3 + 4 + 5 15. సో నాకు డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో నెంబర్ వేద్దాం. 1 2 3 4 5 3 కూడా వేస్తున్నాను. ఓకే, సో నా 1 2 3 4 5 ఇక్కడ 15 ఇది 18. సో దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. ఇంకా ఎలాగో మీకు 9 టేబుల్లో ఏది లాస్ట్ డిజిట్ వరకు మీరు యాడ్ చేసుకుంటూ పోతే కనుక ఫైనల్ గా ఎప్పుడు టోటల్ కూడా 9 వస్తుంది 9 టేబుల్ కి. సో మీరు అలా కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చూడండి ఇది 1 + 5 6 అవుతుంది, 9 రావట్లేదు. 1 + 8 9 వస్తుంది. ఇలా వేరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ లాస్ట్ సింగిల్ డిజిట్ మీరు వచ్చేంత వరకు కూడా మీరు యాడ్ చేసుకుంటూ పోవచ్చు కావాలి అనుకుంటే కనుక.
సో కావాలంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి, చెప్పింది నిజమా కాదా తెలియదు అని అంటే కనుక 9 టేబుల్తో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకే కొద్దిగా క్లారిటీ వస్తుంది. నేను అది కూడా కావాలని చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 1 2 ఫస్ట్ 1 టైం పోతుంది, 9 ఇక్కడ, నెక్స్ట్ 3 నా ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 3 టైమ్స్ 27 అవుతుంది. ఇక్కడ 33 నుంచి 27 పోతే 6 వస్తుంది. 6 కి ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ 4 దించుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 7 టైమ్స్ 9 7 సార్ 63 వస్తుంది. 1 మైనస్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ 5 సో 15 అగైన్ ఇట్ ఈస్ 1 టైం అయితే 9 వస్తుంది. మళ్ళీ బ్యాలెన్స్ ఇక్కడ 6 ఉంది. ఫైనల్ గా 3 దించేసాను నేను. సో ఇట్ ఈస్ 763 చూసారా మొత్తం అంతా కూడా. సో 9 టేబుల్ అంటే నేను నెంబర్ అంతా చెక్ చేయాలి, జస్ట్ నేను టోటల్ చేసుకుని చెప్పేసాను. ఎంత ప్రాసెస్ అంతా చేయకుండా డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది అయితే కనుక క్లారిటీ ఇచ్చేసాం అనమాట. ఇంతే, చాలా సింపుల్. ఓకే, సో టోటల్ చేసుకుని ఆ టోటల్ కనుక మనకు 9 టేబుల్లో పోయింది అంటే కనుక దాని ఆటోమేటిక్ గా ఆ పెద్ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ని 9 తో డివిజిబుల్ అవుతుందని చెప్పేసి సరిపోయింది. ఇంకా 10 అంటారా కామన్, లాస్ట్ లో 0 ఉంటే ఆటోమేటిక్ గా పోతుంది, దాని గురించి అసలు మనకు అనవసరం. 11 దగ్గరికి వస్తున్నాను. ఓకే, ఇప్పుడు 11 అలాగే ఇంకా ఇందాక మనం స్కిప్ చేసిన 7 ఉంది కదా, అది కూడా చెప్తాను. ఓకే, 11 ఇది 11 లో వచ్చేసరికి మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఓకే, నా 1 2 3 4 5 74 ఇస్తున్నాను. ఓకే, చెక్ చేద్దాము పోద్దో లేదో నాకు తెలియదు. ఓకే, సో దీనిలో ఏం చేస్తామంటే ఆడ్ నెంబర్స్ అన్ని ఒక్కసారి టోటల్ చేద్దాం. నేను ఎందుకు 7 నెంబర్స్ తీసుకుంటున్నానో అంటే చాలా మంది నేను కొన్ని వీడియోస్ లో చెక్ చేసుకుంటున్నప్పుడు పాపం కామెంట్స్ లో వాళ్ళు అడుగుతున్నారు 7 డిజిట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, 3 డిజిట్స్ గ్రూప్ చేసినప్పుడు అయితే కనుక ఎలా చేయాలని అడుగుతున్నారు. సో అందుకని నేను ఇలా 7 డిజిట్స్ పెద్ద నెంబర్స్ తీసుకుని చెప్తున్నాను, చిన్న చిన్న నెంబర్స్ తో చెప్పట్లేదు. ఓకే, సో ఆడ్ నెంబర్స్ ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అది చూసుకోండి చాలు. ఓకే, సో ఇవి ఏవైతే ఉన్నాయి 1 3 5 7 ఇవన్నీ ఆడ్ ప్లేసెస్. ఇక్కడ అలాగే దిస్ వన్ ఇస్ 2 4 6 ఇవన్నీ ఈవెన్ ప్లేసెస్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆడ్ ప్లేసెస్ ని ఈవెన్ ప్లేసెస్ ని ఫస్ట్ ఆర్డర్ చేసేసుకుందాం. ఓకే, 1 3 4 4 5 9 9 4 13 ఓకే ఫైన్. నెక్స్ట్ 2 4 2 4 6 6 7 13 2 వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 13 - 13 0 అనుకోకుండా బాగానే వచ్చింది. ఓకే, పోయింది. సో ఏదో ర్యాండమ్ గా తీసేసుకున్నాను దీనికి కూడా నేను. సో 13 - 13 నాకు ఇక్కడైతే కనుక 0 అయిపోయింది. కాబట్టి దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11. కావాలంటే మీరు డివిజన్ చేసుకుని చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ 4 తీసేస్తున్నాను. ఓకే, ఐ విల్ గివ్ హియర్ 5 ఇస్తున్నాను. సో దెన్ ఆటోమేటిక్ గా మనకి టోటల్ ఎంత అవుతుంది 14 అవుతుంది. దెన్ 14 - 13 వచ్చేసరికి నాకు దిస్ వన్ ఇస్ 1 అవుతుంది డిఫరెన్స్ వచ్చేసరికి. సో దిస్ ఇస్ నాట్ డివిజిబుల్. మనకి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ మనకి 0 గానీ లేకపోతే 11 మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయి అంటే 11 22 ఇట్లాగే ఏదైనా వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్ గా ఆ పెద్ద నెంబర్ ఏది ఇచ్చినా కానీ డివిజిబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా, సో ఇది వచ్చేసరికి మనకి 11 టేబుల్ కి. లాస్ట్ అండ్ ఫైనల్ 7 టేబుల్ కి చెప్తున్నాను. ఈ 7 టేబుల్ కి మీరు చూసుకుంటే కనుక గ్రూపింగ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో కొంచెం సిమిలర్ గా మనకి 11 టేబుల్ కి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే మనము 3 నెంబర్స్ కి మనం గ్రూపింగ్ చేస్తాం. 7 టేబుల్ అండ్ యాజ్ వెల్ as 13 టేబుల్ ఈ రెండింటికి కూడా మనకి సేమ్ రూల్ ఫాలో అవుతూ ఉంటాం అనమాట ఇక్కడ. సో టేక్ 1 నెంబర్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 సో I'll take 69. ఓకే, 7 నెంబర్స్ తీసుకున్నాను. నేను గ్రూపింగ్ అన్నాను కదా, అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. 3 డిజిట్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో అంటే 3 డిజిట్స్ తీసుకోండి, వీటిని గ్రూప్ గా చేసుకోండి. ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 3 డిజిట్స్ అండ్ నెక్స్ట్ 3 డిజిట్స్. ఇక్కడ ఏం లేవు కాబట్టి సో లేవు. ఓకే, సో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి. ఇప్పుడు యాక్చువల్లీ మనం 11 టేబుల్ కి చేసాము, ఆడ్ ప్లేసెస్ యాడ్ చేసాము, ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేసాము. ఆ తర్వాత రెండింటికి డిఫరెన్స్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ అంటే మీకు ఎన్ని డిజిట్స్ ఇట్లా వెళ్ళినా కానీ నా ఈ 3 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అలాగా ఇదొక గ్రూప్ ఇదొక గ్రూప్. ఓకే, సో ఆల్టర్నేటివ్ గా ఇవి యాడ్ చేసుకోండి. అలాగే ఇవి ఈవెన్ ప్లేసెస్ కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఒకవేళ ఇన్ కేసు మీకు ఇక్కడ ఇంకో గ్రూప్ ఏదైనా ఉందనుకోండి, ఆ 2 కూడా యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అటు ఇటు వచ్చిన తర్వాత ఆడ్ ప్లేసెస్ అమౌంట్
అలాగే ఈవెన్ ప్లేసెస్ అమౌంట్ రెండింటికి డిఫరెన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ ఆ నెంబర్ డివిజిబుల్ అయితే మనకి 7 తో ఆటోమేటిక్ గా. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు 569 వ్యూయర్స్ లో ఎవరైనా కనుక ఆల్రెడీ మీరు వేదిక్ మ్యాథ్స్ చూసుంటే కనుక మీకు చాలా వరకు కూడా 6 నెంబర్స్ తోనే చెప్పారు. ఇక్కడ నేను 7 నెంబర్స్ తో చెప్తున్నాను చూడండి క్లియర్ గా. ఓకే, సో ఇలా నేను 3 నెంబర్స్ తో అయితే నేను గ్రూప్స్ చేసేసుకున్నాను. 3 నెంబర్స్ అండ్ ఇక్కడ నాకైతే ఒక నెంబరే వచ్చింది. ఓకే, అక్కడ మీకు ఎంత ఉందనేది అనవసరం. ఓకే, మీరు ఆ ప్లేసెస్ లో ఉన్న వాటిని అయితే కనుక యాడ్ చేసుకోండి. సో 569 ప్లస్ 1 మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 570 వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ ప్లేస్ లో ఇది ఈవెన్ ప్లేస్ కదా, ఇంకా మనకి ఇక్కడ ఏ నెంబర్స్ లేవు అనమాట. సో ఇక్కడ మనకున్నది ఓన్లీ ఒక నెంబరే. అది ఏం చెప్పాను నేను మీకు, ఆడ్ ప్లేసెస్ అలాగే ఈవెన్ ప్లేసెస్ రెండింటికి డిఫరెన్స్ కావాలన్నమాట. ఇప్పుడు నా చెక్ దిస్ డిఫరెన్స్. ఓకే, నా దిస్ వన్ ఈజ్ 6 10 లో నుంచి అంటే పక్క నుంచి బారోయింగ్ తెచ్చుకుంటాం కదా. ఓకే, సో 4 తీస్తే 6 పోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ వచ్చేసరికి అయితే కనుక 6 ఉంటుంది. 6 మైనస్ 3 సో 3 ఉంటుంది. 5 మైనస్ 2 దిస్ వన్ ఈజ్ ఆల్సో 336. ఓకే, సో ఇప్పుడు ఈ 336 ఒకవేళ నాకు డివిజిబుల్ అయితే కనుక 7 తో ఆటోమేటిక్ గా మొత్తం నెంబర్ అంతా కూడా నాకు డివిజిబుల్ అవుతుంది. ఓకే, చెక్ చేద్దాం ఒకసారి. 336 7 తో నేను చెక్ చేస్తున్నాను చూడండి. 7 టేబుల్ లో 4 టైమ్స్ అయితే కనుక నాకు 28 అండ్ హియర్ 5 ఇస్ ద బ్యాలెన్స్ అండ్ 56 విచ్ ఇస్ నథింగ్ బట్ 8 టైమ్స్ 56. ఓకే, నాకు క్లియర్ గా డివిజిబుల్ అయిపోయింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి నేను వేరే నెంబర్ ఏదైనా సమ్ 67 వేస్తున్నాను. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ నేను 67 వేసాను అంటే నౌ దిస్ టోటల్ ఈస్ గోయింగ్ 567 ప్లస్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 568 అండ్ ఈవెన్ ప్లేస్ లో ఉన్న వాల్యూ వచ్చేసరికి అయితే కనుక 234. ఓకే, మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. 8 minus 4 4 3 3 334. ఓకే, సో ఈ 334 నాకు డివిజిబుల్ అయితేనే ఆ మొత్తం పెద్ద నెంబర్ ఏదైతే నేను తీసుకున్నానో అది కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది 12,34,567 అనమాట. ఓకే, అంత పెద్ద నెంబర్ 7తో అవుతుందో లేదో చూసుకునే బదులు ఇలా చెక్ చేసేసుకుంటే కనుక సింపుల్ గా అయిపోతుంది కదా. సో అగైన్ మనం 7 తో తీసుకుంటున్నాము. 7 లో ఇక్కడ 4 టైమ్స్ 28 ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 5 బ్యాలెన్స్ 54. 54 లో మనకి 7 టేబుల్ లో 7 టైమ్స్ పోతుంది 49 అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ రిమైండర్ 5. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఈ 334 లో ఇది పోలేదు, రిమైండర్ వచ్చింది కదా. సో అందుకని ఈ నెంబర్ అయితే కనుక అవ్వదు. నేను ఫస్ట్ 69 పెట్టుకున్నాను కదా, అదైతే కనుక అవుతుంది అనమాట. ఓకే, సో ఇది 7 కి. ఇన్ ద సేమ్ వే 13 కి కూడా సేమ్ అదే రూల్. ఒకవేళ నెంబర్ ఏదైనా చేంజ్ చేసి చూద్దాము. ఓకే, సో అదే సమ్ అదర్ నెంబర్స్ మీకు 13 కి కూడా చూపిస్తాను. మళ్ళీ ఎందుకు బ్యాలెన్స్. నెంబర్స్ చేంజ్ చేసుకున్నాను. సేమ్ అలా గ్రూపింగ్ చేసుకున్నాము. ఓకే, 3 నెంబర్స్ 574. ఇక్కడ బ్యాలెన్స్ 1 ఉంది. ఓకే, 575 మైనస్ 2 3 4. ఓకే, బ్యాలెన్స్ 1 అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి దిస్ వన్ ఇస్ 4 అండ్ నెక్స్ట్ 341. 13 లో పోతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో 341 నాకు 13 టేబుల్ లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. 13 టేబుల్ లో రాకపోతే కనుక నేర్చుకోండి ప్లీజ్. ఓకే, 2 టైమ్స్ 2 13 సారా 26. ఒకవేళ రాకపోతే కనుక 2 10 20 2 3 6 26 గుర్తుపెట్టుకోండి. 34 26 81. ఓకే, 81 అయితే కనుక ఇక్కడ పోవట్లేదు. సో 6 టైమ్స్ అయితే కనుక 78. నెక్స్ట్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనకి 3 మిగిలింది. ఓకే, సో 3 రిమైండర్ వచ్చింది కదా. ఈసారి ఈ నెంబర్ కి నేను ఒక 3 తగ్గించి చూస్తాను, అది కంపల్సరీ అవుతుంది. చూడండి 1 2 3 4 5 3 తగ్గించి 71 వేస్తున్నాను. నా వెల్ చెక్. ఓకే, 571 ప్లస్ 1 572 అవుతుంది. సో 572 లో నుంచి ఈ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మైనస్ చేయాలి కదా. 2 3 4. ఓకే, సో నౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి బారో తెచ్చుకుంటే కనుక ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 338. ఒకసారి ఇప్పుడు 338 చెక్ చేసుకుందాము. ఓకే, సో 338 13 టేబుల్ తో చెక్ చేస్తున్నాను. 2 టైమ్స్ 26 వన్స్ అగైన్. ఓకే, బ్యాలెన్స్ 7 78. సో 6 టైమ్స్ 78. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 13. నేను ఇదంతా చెక్ చేసుకోవాల్సిన పని లేదు. సో దిస్ ఈస్ వాట్ కంప్లీట్ గా మనకి డివిజిబిలిటీ రూల్స్ అన్నమాట. 2 టేబుల్ దగ్గర నుంచి మీకు అప్ టు 13 టేబుల్ వరకు కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ కవర్ అయిపోయింది.
ఓకే, సో మొక్క 7 and 13 కి మాత్రం మనం గ్రూపింగ్ చేసుకుంటున్నాము. 11 కి అయితే కనుక సేమ్, 11 కి కూడా యాక్చువల్లీ సేమ్ రూల్, ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అన్ని యాడ్ చేసేసుకొని ఆ తర్వాత డిఫరెన్స్ తీసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ 3 డిజిట్స్ కి మనం గ్రూపింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఇంకా రిమైనింగ్ అన్ని కూడా 4th కి అయితే కనుక 1s 10s తీసుకుంటాం. 8th కి అయితే కనుక మనం 1 10 100s ప్లేసెస్ తీసుకొని డివిజిబుల్ చేసుకుంటాము. అది అయిపోతే సరిపోతుంది. అలాగే 5 కి అయితే కనుక 0 and 5 ఉండేలాగా చూసుకుంటాం. 6 కి అయితే కనుక 2 3తో అయిపోయింది అంటే కనుక ఆటోమేటిక్ గా 6 కూడా అయిపోయింది. 3తో అసలు అవుతుందా లేదా తెలియాలి అంటే కనుక మళ్ళీ మనం ఏం చేసాము, దానిలో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటాము. అది కనుక డివిజిబుల్ అయింది అంటే కనుక ఇది కూడా డివిజిబుల్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ డివిజిబిలిటీ రూల్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.